నమస్తే వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఇవాళ స్టడీ పాయింట్లో మనం స్టడీ స్కిల్స్ అండ్ మెమొరీ అండ్ టెక్నిక్స్, అలాగే స్పీడ్ రీడింగ్ అనేది ఎలా చేయాలి. చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ స్పీడ్ రీడింగ్లో కానీ కాస్త వెనకబడుతూ ఉంటారు స్టూడెంట్స్ కానీ, అండ్ ఇంటర్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కానీ చాలా వెనకబడుతూ ఉంటారు. మరి ఎందుకు దీనికి కారణం ఏంటి, దీన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి తెలుసుకుందాం. మనతో పాటు వివరించడానికి ఉన్నారు స్టూడియోలో లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమొరీ, కెరీర్ సక్సెస్ కోచ్, మెమొరీ మేజర్స్ అకాడమీ డాక్టర్ సిఎస్ వేపా గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. నాకు అసలు లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమొరీ అనగానే గుర్తొస్తుంటుంది, ఇంత మెమొరీ ఎలా ఉంచుకుంటారు ఈ ఏజ్లో కూడా. ఎందుకంటే మాకు ఆ మెమొరీని ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎలా సాధ్యం, ఒక్కసారి ఆ టిప్ చెప్తారా మా అందరికీ? మనం ఏది గుర్తుపెట్టుకోవాలన్నా, ఎంత గుర్తుపెట్టుకోవాలన్నా, ఎంత కాలం గుర్తుపెట్టుకోవాలన్నా ఇట్ ఈస్ పాసిబుల్. హౌ? ఇట్ ఈస్ పాసిబుల్ బై ఫాలోయింగ్ సర్టన్ టెక్నిక్స్. ఓకే. సో మనకి మెమరీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. వాటన్నిటిని అలా పక్కన పెట్టి కొన్ని టెక్నిక్స్, టిప్స్ ఫాలో అవడం ద్వారా ఎవరైనా సరే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకుంటున్నారంటే కనుక వాళ్ళు ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కొంచెం కృషి చేస్తే చాలు. సో ఆ కృషి ఎలా చేయాలి ఏంటి అనేది మేము వర్క్షాప్లో నేర్పిస్తాం. బట్ డెఫినెట్లీ ఐ విల్ షేర్ సమ్ టిప్స్. అయితే సార్, ఆ స్టడీ స్కిల్స్, మెమొరీ అండ్ టెక్నిక్స్ అండ్ స్పీడ్ రీడింగ్ మన టాపిక్ ఇవాళ. ఈ మెమొరీని ఎలా గుర్తుంచుకోవాలి? చాలామందికి స్పీడ్ రీడింగ్ అనేది రాదు. కొంతమంది చాలా స్పీడ్గా చదువుతుంటారు, పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి రాదు. ఎందుకని? ఆ టెక్నిక్ వాళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలిసిన టెక్నిక్ ఏంటి, వాళ్ళకి తెలియని టెక్నిక్ ఏంటి? మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి చదువుకోమని చెప్పారా? బాగా చదువుకోనని చెప్తాం. అలాగే నైబర్ పిల్లలు కానీ లేకపోతే చుట్టాల పిల్లలు కానీ మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా చదువుకో అని చెప్తారు. టీచర్లు కూడా బాగా చదువుకో అని చెప్తారు. ప్రతి వాళ్ళు బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకో. బాగా అంటే ఏంటి అని ఎవరైనా చెప్పారా? దట్ ఈస్ ద ట్రిక్ అంతా అందులోనే ఉంది. బాగా చదువుకోవడం అంటే చదువు ఎలా చదువుకోవాలి. ఫస్ట్ వన్ షుడ్ నో హౌ టు స్టడీ. ఆ బాగా అనేది బాగా అంటే ఏంటి? ఆ బాగా అంటే ఏంటంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే, కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం, తక్కువ సమయంలో నేర్చుకుంటాం, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఎగ్జామ్కి వచ్చేసరికి మనం దాన్ని, ఆ నాలెడ్జ్ని మార్క్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ టెక్నిక్ ఫాలో అయితే మనకి స్కూల్స్లోను మన అకాడమిక్ ఎన్విరాన్మెంట్లో చదువు చెప్తారు తప్ప టెక్నిక్స్ చెప్పారు. నాలెడ్జ్ అనేది డంప్ చేస్తారు, కానీ ఆ నాలెడ్జ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది ఫోకస్ చేయరు. అది వాళ్ళ బాధ్యత కానట్టు ఉంటారు స్కూల్ కానీ టీచర్లు కానీ. ఫైన్, వాళ్ళు ఎన్నెన్ని చేస్తారు. సో స్టూడెంట్కి ఏంటంటే టీచర్ చెప్పింది చదువుకుంటే చాలు ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ అసలు సబ్జెక్ట్ అనేది ఎలా నేర్చుకోవాలి, మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది, ఏ సమయంలో చదువుకోవాలి, ఏ ఫామ్లో చదువుకోవాలి, ఎలా రివైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టడీ టెక్నిక్లో వస్తాయి. అలాగే మెమరీ టెక్నిక్స్, డెఫినెట్గా కొన్ని టెక్నిక్స్ వలన ఎంతైనా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి తెలియని భాషను కూడా మనం ఆ పదాలను గుర్తుపెట్టుకోవచ్చు. తెలియని భాష మీరు ఏదైనా ఒక భాషలో మాట్లాడారనుకో, కొన్ని పదాలు నేను గుర్తుపెట్టుకోవాలంటే నేను గుర్తుపెట్టుకోగలను. టెలిఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవచ్చు, ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ట్రిక్ తెలిస్తే ఎవరైనా ఎంతకాలం గుర్తుపెట్టుకోవచ్చు. స్పీడ్ రీడింగ్ అంటే, స్పీడ్ రీడింగ్లో అందరూ ఒక స్పీడ్లో చదువుతారు, ఒక పర్టికులర్ స్పీడ్. మీరు మెల్లిగా కాలేజీకి వచ్చేసరికి ఆ స్పీడ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 150 words per minute అనుకుందాం. ఒక పుస్తకం చదవడానికి ఆ స్పీడ్లో 10 రోజులు పట్టింది అనుకుందాం. నేను మీ స్పీడ్ని ఒక 2-3 రోజుల వర్క్షాప్తో 150ని 300 చేస్తాను వర్డ్స్ పర్ మినిట్. అంటే మీరు అదే పుస్తకం చదవడానికి ఇంతకుముందు 10 రోజులు పట్టింది, ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది. సగానికి సగం తగ్గిపోతుంది. అయితే మిగతా 5 రోజులు ఏం చేస్తారు? యూ కెన్ రీడ్ మోర్, ఇంకోటి చదువుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళకన్నా మీరు ఎక్కువ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్? ఈ 150 నుంచి 300కి జంప్ చేయడం అనేది చాలా ఈజీ. ఈ టెక్నిక్ల మీద మన అకాడమిక్ అంటే స్కూల్స్ కానీ కాలేజీ కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోవడంతో వాళ్ళు నేర్పించట్లేదు. కానీ మనకి ఇది అవసరం. మన పిల్లలు షైన్ అవ్వాలంటే డెఫినెట్గా మనం ఇలాంటివి నేర్పించాలి. ఇట్ ఈస్ పాసిబుల్.
పోనీ స్పీడ్గా చదివితే మనకి అర్థం కాదా, అలా కూడా కొంతమందికి ఒక మిత్ అనేది ఒకటి ఉంది, డౌట్ ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తాను విత్ 100% మీకు కాంప్రహెన్షన్. 150 వర్డ్తో మీరు చదివితే ఏ కాంప్రహెన్షన్ ఉందో, ఇన్ఫ్యాక్ట్ నా మెథడ్ ఫాలో అవ్వడం మూలాన మీ కాంప్రహెన్షన్ కూడా పెరుగుతుంది. ఐ గ్యారంటీ ఫర్ దట్. అంటే టెక్నిక్ ఈజ్ అవైలబుల్, మనం వాడుకొని మనం పిల్లలకి గైడెన్స్ ఇస్తే కనుక దట్ దే ఆర్ గోయింగ్ టు షైన్ ఇట్. ఓకే సార్, కొంతమందిలో స్కిల్స్ బాగుంటాయి అండ్ మెమొరీ, పిల్లల్లో మెమొరీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడో చూసిన వాళ్ళని సడన్గా మళ్ళీ చూపిస్తే అక్కడ వాళ్ళు కలిసారు కదా అనే విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకుంటారు. అది ఇంకొంతమంది పిల్లలు కనిపించదు. వాళ్ళకు తేడా ఏంటి? ఏమైనా అంటే ప్రోటీన్ ఫుడ్ సరిగా పెట్టలేదేమో, ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచే సరిగా లేదేమో అని అనుకుంటూ ఉంటారు. అది కేవలం మిత్తేనా లేకపోతే నిజమే? మెమరీ అండ్ ఫుడ్ అనేది చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే, ఈ మెమరీ అంటే ఏంటి? మన బ్రెయిన్. మన బ్రెయిన్ అంటే పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. మీ నర్వస్ సిస్టమ్ సరిగ్గా ఉంటే మీ మెమరీ కూడా బాగుంటుంది. ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ మెమరీ కోసం అట్లా అని కాదు. ఇఫ్ నర్వస్ సిస్టమ్ ఇస్ యాక్టివ్, ఈ హెల్దీ, యూ ఆర్ గోయింగ్ టు రిమెంబర్. ఓకే, మన యావరేజ్ స్టూడెంట్ని తీసుకుంటే హీ కెన్ ఇంప్రూవ్ హిజ్ మెమరీ బై సెవరల్ టైమ్స్. ఇట్ ఈస్ పాసిబుల్. కొంతమంది చైల్డ్ ప్రౌడ్గా ఉంటారు, మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లా. ఎక్స్ట్రీమ్స్కి మనం వెళ్ళటం లేదు. యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళకి మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఎనీ వన్ కెన్ ఇంప్రూవ్. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే అసలు మన బ్రెయిన్ మెమరీ ఎలా ఫామ్ చేసుకుంటుంది, ఎలా మనకి మెమరీలో బేసిక్గా 3 స్టేజ్లు ఉంటాయండి. రికార్డింగ్ ద డేటా, స్టోరింగ్ ద డేటా, రికలెక్టింగ్ ద డేటా. రైట్, ఈ 3 స్టేజ్లు మనం అర్థం చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్. ఇందులో రికార్డింగ్ ద డేటా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రికలెక్టింగ్ ద డేటా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టోరింగ్కి మనం ఏం చేయక్కర్లా, మనకు వండర్ఫుల్ స్టోరింగ్ కెపాసిటీ ఉంది. మీకు తెలుసా మన బ్రెయిన్ ఎంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటుందో? మన ఫోన్ కంటే కూడా. ఫోన్ కంటేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అందరూ యూట్యూబ్లో చూస్తూ ఉండొచ్చు. ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఇలాగ పొద్దున్నుంచి రాత్రి 24 hours కనుక యూట్యూబ్ చూస్తూ ఉంటే చాలా డేటా వస్తుంది కదా, ఆ డేటా అంతా కూడా గుర్తుపెట్టుకోగలుగుతాడు. ఎన్ని రోజుల వరకు ఎన్ని రోజుల డేటా గుర్తుపెట్టుకోగలుగుతాడు? 1, 2, 3 300 years కనుక కంటిన్యూస్గా వాచ్ చేస్తే ఎంత డేటా వస్తుందో అంత డేటాని గుర్తుపెట్టుకునే కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంది. అంటే మనకు స్టోరింగ్ ప్రాబ్లం లేదు, ఎనార్మస్. అందుకోసం ఎంతకాలమైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఒక్కొక్కసారి ఇంట్లో మనకి ఒక వస్తువు ఉందని తెలుసు, ఎక్కడుందో తెలియదు, వెతుకుతాం, కాస్త వెతికిన తర్వాత దొరుకుతుంది. అంటే మీ బ్రెయిన్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని బయటికి తీసుకురావడం అనేది తెలియదు. సో వీ హ్యావ్ టు ట్రైన్ దట్ ఏరియా ఆల్సో. సో మనకి రికార్డింగ్ అలాగే రికలెక్షన్, ఈ రెండిటి మీద మనం ఫోకస్ పెడితే పిల్లలు చక్కగా షైన్ అవుతారు. వాళ్ళకి తెలియదు ఎలా నేర్చుకోవాలో తెలియదు, ఎలా రికలెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఎలా రివైవ్ చేసుకోవాలో తెలియదు. సో మావన్నీ కూడా 100% సైంటిఫిక్ రీసెర్చ్ మీద బేస్ చేసుకుని డిజైన్ చేసినటువంటి టెక్నిక్స్. అండ్ దే వర్క్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ పనికొస్తాయి. కానీ ఇవన్నీ చేయాలి అంటే గురువులతో కొంత సాధ్యమవుతుంది, తల్లిదండ్రులతో సాధ్యమవుతుంది. కానీ ఇలాంటి టెక్నిక్స్ని ఈ విధంగా గుర్తుంచుకోవాలంటే ఒక సక్సెస్ కోచ్ ద్వారానే సాధ్యం. కోచ్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్ని స్పీడప్ చేస్తారు. ఓకే, సో టెక్నిక్స్ చెప్తారు, అందులో సాధక బాధకాలు అన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఈ జర్నీలో నేర్చుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళ గోల్ అనేది రీచ్ కాగలుగుతారు. ఓన్గా నేర్చుకునే వాళ్ళకి కాస్త డక్కా మొక్కిలు తిని అంత అన్ని కాస్త ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి, బట్ ఆల్సో రీచ్. ఓకే, సో కోచ్ ఏం చేయాలంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క శ్రమని తగ్గించాలి, టైంని తగ్గించాలి, ఎఫెక్టివ్నెస్ పెంచాలి. ఇది సింపుల్, దిస్ ఇస్ ద థింగ్. అది ఇంకా మోర్ చదువుకునే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టడీ స్కిల్స్ ఎలా సార్? దీన్ని ఇలా చదివితే మనం ఒక టాప్ ర్యాంకర్ అవుతాము అనేది ఎలా? ఇది అందరికీ సాధ్యమా? అందరికీ సాధ్యమే. ఎలా? అందరూ ర్యాంకర్ అవుతారంటే అందరూ 90% తెచ్చుకోవచ్చు కదా, లిమిట్ అయితే లేదు కదా దానికి. కానీ టెక్నిక్స్ తెలియాలి. ఓకే, ఒక టెక్నిక్ అయితే షేర్ చేస్తాను. సో మనకి యాక్టివ్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక క్లాస్లో 40 మంది ఉంటారు అనుకోండి. ఒక టీచర్ వచ్చి పాఠం చెప్తుంటే ఎంతమంది టీచర్ని ప్రశ్నలు అడుగుతారు?
ఒక 40 మంది పిల్లల్లో మహా అంటే ఒక 10 మంది కూడా కరెక్ట్గా అడుగుతారో లేదు, అడగరు. కొంతమందికి బిడియం ఉంటుంది, భయం. మేమేం చెప్తామంటే నువ్వు ఒక్క ప్రశ్న అడుగు. ఓకే. ప్రశ్నలు ఏం లేవంటే టీచర్ చెప్పిందే సార్ నాకు అది అర్థం కాలేదు ఇంకోసారి చెప్పమని అడుగు. దిస్ ఈజ్ వన్ క్వాలిటీ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్. ఓకే. మనం ప్రశ్న అడగాలంటే వినాలి కదా. వింటున్నప్పుడు ఇంతకుముందు క్యాజువల్గా వినేవాడు ఇప్పుడు జాగ్రత్తగా వింటాడు. అవునా కదా. ఓకే. ప్రశ్న అడగాలంటే అది రెలవెంట్గా అడగాలి. సో హీ విల్ బీ ఏబుల్ టు అనలైజ్ ద డేటా. ఓకే. ఇవన్నీ కూడా తెలియకుండా కొన్ని క్వాలిటీస్ వాళ్ళలో వస్తాయి. ఓ. సో మన దగ్గరికి వచ్చే పార్టిసిపెంట్కి ఏం చెప్తామంటే బాబు నువ్వు ఒక్క ప్రశ్న అడుగు రోజు. టీచర్ ఒక టీచర్ని అడుగు. స్టూడెంట్స్ ఎవరైనా సరే సరే చదువుకునే అంతే. దానివల్ల ఏంటంటే చాలా చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఇట్లాంటివి బోచెడు ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకి వండర్ఫుల్ డేటా, వండర్ఫుల్ టెక్నిక్స్ అనేది ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారు. మనం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అన్ని టెక్నిక్లు అందరికీ అవసరం లేదు. ఓకే. వాళ్ళని బట్టి, వాళ్ళు ఉన్న స్టేటస్ని బట్టి, ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, వాళ్ళ యొక్క ప్రొఫెషన్సీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ వాటిని దృష్టిలో పెట్టుకుని వీ ఫైన్ ట్యూన్ అండ్ వీ గివ్ దెమ్. అయితే ఈ స్టడీ స్కిల్స్లో ఇలాంటి స్కిల్స్ యాక్టివేట్ అవ్వాలి అంటే కూడా ఆ స్టూడెంట్ ఎన్నిసార్లు విజిట్ చేయాలి మిమ్మల్ని? ఒకసారి విజిట్ ఇది ఒక వర్క్షాప్ ఉంటుంది, ఒక అరౌండ్ 12 hours ప్రోగ్రామ్. ఓకే. సాధారణంగా 3 days 4 days చొప్పున 3 hours per day తీసుకుంటాం, సరిపోతుంది. మరి స్టూడెంట్స్ పెరుగుతూ ఉంటారు కదా, సరిపోతుందా? సరిపోతుంది మేడం. ఓకే, కంటిన్యూస్లీ వి రన్ బ్యాచెస్. ఓకే. ఒక బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్? మేము బట్ వీకెండ్ బ్యాచ్ అయితే ఎక్కువ మంది ఉంటారు, Okay. వీక్ బ్యాచెస్ అంటే తక్కువ మంది ఉంటారు. బట్ కొంతమంది ఆన్లైన్ కూడా వస్తారు, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ వర్క్షాప్లో పాల్గొంటూ ఉంటారు? మేము 3 రకాల బ్యాచెస్ ఉన్నాయి. 10th class వరకు ఒకటి. సో నేను 6th వాళ్ళని కూడా తీసుకోను, వాళ్ళ పిల్లల్ని ఆడుకునేవ్వమని చెప్తాను. నేను తల్లిదండ్రులను వస్తే వాళ్ళని ఆడుకోనివ్వండి, జస్ట్ లెట్ దెమ్ ఎంజాయ్. 7th నుంచి 10th వరకు ఒకటి. ఓకే. అలాగే ఇంటర్మీడియట్ పిల్లలకి కొంచెం ఒకటి, డిగ్రీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఒక మాడ్యూల్. ఇలా 3 modules ఉన్నాయి అంత. అవి సరిపోతాయి వాళ్ళకి అంత. అయితే వాళ్ళు జనరల్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఈ స్టడీ స్కిల్స్ కానీ, టెక్నిక్ కానీ, స్పీడ్ రీడింగ్. అందరూ అడిగేది ఏంటంటే రోబో సినిమాలో పుస్తకం ఇట్లా పెట్టి వాడు మొత్తం బ్యాహార్ట్ చేసి అలా చేయగలవంటే నేను నో అని చెప్తాను. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ మెమరీ ఒక హార్డ్ డిస్క్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ మెమరీ రెండు కూడా కంపేర్ చేయలేము. కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ పెట్టామంటే 10 ఏళ్ళ అయిన తర్వాత అది అలాగే ఉంటుంది. కానీ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ డిజైన్ టు ఫర్గెట్, ఇట్ ఈస్ నాట్ డిజైన్ టు రిమెంబర్. సో ఇన్ఫ్యాక్ట్ మర్చిపోవడం అనేది ఒక మంచిది జరుగుతుంది మనకి. ఇట్ ఈస్ ద బ్లిస్. ఓకే. అన్నీ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ గుర్తుండిపోతాయి. సో న్యాచురల్గా మర్చిపోవడం అనేది హ్యూమన్ బ్రెయిన్కి అలవాటు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు వీ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ రైట్ డైరెక్షన్లో పెట్టించడమే మా యొక్క టెక్నిక్స్ యొక్క దట్ ఈస్ ద మ్యాజిక్ బిహైండ్ ఇట్. ఆ టెక్నిక్స్ అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు అప్పుడే చెప్తాను. వీ మేక్ దెమ్ ప్రాక్టీస్. ఓకే. ప్రాక్టీస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ జస్ట్ ప్రీచింగ్, సో వీ మేక్ దెమ్ టు ప్రాక్టీస్. ఓకే. సో ఒక టెక్నిక్ చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి అప్పటికప్పుడు దే హ్యావ్ టు షో ద రిజల్ట్. అది చూస్తారు మీరు వెంటనే? 100% వచ్చేస్తుంది. లాస్ట్ డే నాడు పేరెంట్స్ కూడా పిలిచి వి మేక్ దెమ్ డెమాన్స్ట్రేట్ దర్ న్యూలీ అక్వైర్డ్ స్కిల్స్. ఓకే. సో అది ఎందుకు చేపిస్తామంటే పేరెంట్స్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ప్రెషర్ పెట్టాలి, మళ్ళీ వీళ్ళు ఆ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో చూడ్డానికి ఎంటర్టైన్మెంట్లో అనిపిస్తుంది కానీ బట్ హౌ టు అప్లై దోస్ కాన్సెప్ట్స్ ఫర్ అకాడమిక్ పర్పస్ అనేది కూడా మేము చెప్తాం వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి మార్క్స్ అనేవి పెరుగుతాయి, స్కోర్స్ 100% పెరుగుతాయి. సో 6th class వరకు వదిలేద్దాం, 7th నుంచి చేసుకోవచ్చు. అంటే 6th వరకు చాలా మంది పిల్లలు ఫెయిల్ అవుతూ ఉంటారు, సబ్జెక్ట్స్ ఏదో స్కోర్ చేయలేకపోతూ ఉంటారు, చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా సార్. ఎందుకు వాళ్ళని వదిలేయడం? పిల్లలు ఫస్ట్ క్లాస్లో మార్క్స్ తక్కువ పేరెంట్స్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే మేము తీసుకుంటాను కేసు, అది కాదు కానీ బట్ జనరల్గా వర్క్షాప్లకి అయితే వి టేక్ ఫ్రమ్ 7th onwards. సో ఎక్స్ట్రీమ్గా వాళ్ళకంటే ఆ పిల్లలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పేరెంట్స్ అసెస్ చేయలేకపోతారు. ఓకే.
మనం కొన్ని కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అది పిల్లలు పేరెంట్స్ గమనించలేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ చెప్తున్నప్పుడు మాకు అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఆ కేసులో అలాంటప్పుడు వాళ్ళకి తీసుకుంటారు. స్పెషల్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర మేము గైడ్ చేసి పంపిస్తాం. అంతే. మామూలుగా అయితే అసలు పిల్లలకి 6th వరకు అయితే అవసరం లేదు. అవసరం లేదంత. కానీ ఇవాళ రేపు పేరెంట్స్ అలా లేరు కదా సార్. ఎల్కేజీ యూకేజీలో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎందుకు తక్కువ వచ్చాను, చదవలేదు అని వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు కదా. అసలు పేరెంట్స్ ఈ ప్రెషర్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రెషర్ అనేది ఏ క్లాస్ వరకు ఉంటే బెటర్? ఆ మెమొరీ సరే వాళ్ళలో ఉండదు, మీరు ఆ మెమొరీ కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు 6th క్లాస్ వరకు ఉన్న పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, బిలో యావరేజ్ కూడా ఉంటారు కదా. మరి పేరెంట్స్కి ఏం చెప్తారు, ఎస్పెషల్లీ ఈ మెమొరీ అండ్ పేరెంట్స్ టెక్నిక్స్? మామూలుగా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ వస్తే అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది. అది సెకండ్ క్లాస్ 60, 70, 80, 99% వచ్చినా పిల్లలు ఏడుస్తున్నారు, పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారు, ఆ 1% ఎక్కడ పోయిందని చెప్పి. సో ఇలాంటి పరిస్థితి నుంచి అతి త్వరగా పిల్లలు బయటకు వస్తే మంచిది. పేరెంట్స్ రియలైజ్ కావాలి, దే కెనాట్ పుట్ ద ప్రెషర్ లైక్ దిస్. ఓకే, ఇది ఎందుకు పనికిరానివి. ఓకే, ఎన్ని 10% మార్క్స్ వచ్చినా సరే మనకి తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి, ఏ జాబ్కైనా వేరే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎందుకంటే దీస్ మార్క్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఓకే, అలాంటప్పుడు వాళ్ళ ప్రెషర్ పెట్టకూడదు. చాలా వాల్యుబుల్ అయినటువంటి చైల్డ్హుడ్ని వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పోజర్స్ కన్నా ఇవ్వడం ద్వారా వాళ్ళకి మనం లైఫ్లో డిఫరెంట్ స్కిల్స్ అనేది నేర్పించగలుగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళందరినీ కూడా సాఫ్ట్ స్కిల్స్ వైపు చేయొచ్చు, నలుగురితో మాట్లాడించడము, ఓకే, యాక్టివ్ లిసనింగ్ అవుట్ చేయించవచ్చు, పబ్లిక్ స్పీకింగ్, అలాగే ఎంపథెటిక్గా వాళ్ళ అవతల ఉండేటట్టు చేయొచ్చు, వాళ్ళకి రకరకాల సర్వీస్ ప్రోగ్రామ్స్ మనం తీసుకెళ్ళచ్చు. సో దే సీ ద వరల్డ్ దెన్. ఓకే, ఇవన్నీ కూడా చిన్నప్పుడు జరిగితే కనుక చాలా బాగుంటుంది. ఓన్లీ మార్క్స్ అంటే కనుక వాళ్ళకి ఒక సాచురేషన్ పాయింట్ దాటిన తర్వాత దే బికమ్ రెబిలియస్ అవుతారు. దే డోంట్ వాంట్ లిసన్. సో అయితే దీనికి ప్రత్యేకించి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటాయా? మెమొరీ ఎక్సర్సైజ్ కూడా ఏమైనా ఉంటుందా? మెమరీ ఎక్సర్సైజ్ చాలా ఉంటాయి. చాలా మంది ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా పాటిస్తుంటే దట్ బికమ్ ద హ్యాబిట్. అంతే. ఇప్పుడు పాత హ్యాబిట్ని, పనికిరాని హ్యాబిట్ని మనం వదిలించుకోవడం, కొత్త హ్యాబిట్స్ని పనికొచ్చేవి అలవాటు చేసుకోవడం, దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద రొటీన్. ఓకే, డెఫినెట్గా కొన్ని ఎక్సర్సైజ్ వాళ్ళు రోజు చేయాలి అంత. కానీ దే బి హ్యాపీ టు డూ దట్. పాయింట్ అక్కడ ఇప్పుడు ఏదో నా పనిష్మెంట్ లాగా అనుకోరు పిల్లలు, ఎందుకంటే వాళ్ళు దే సీ ద రికగ్నిషన్, దే సీ ద చేంజ్, వాళ్ళకి స్కోర్స్ గ్రేడ్స్ పెరుగుతుంటాయి. అండ్ ఒకసారి ఒక స్టూడెంట్ మంచి గ్రేడ్ వచ్చిందంటే అది పోగొట్టుకోవాలని అనుకోడు, యూ వాంట్స్ రిటైన్ దట్. సో ఆ స్టేజ్లో ఉండాలంటే యూ నీడ్ టు కంటిన్యూ టు ప్రాక్టీస్. అక్కడ నుంచి అలా మనం ప్రాక్టీస్ చేయాలి. సో దెన్ హీ బికమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ పెర్ఫార్మెన్స్. సో వాడు తెలియకుండానే ఈ బికమ్స్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇలా చాలా సైడ్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, జస్ట్ ఒక్క డైమెన్షన్లో వాళ్ళు మనం పైకి తీసుకొచ్చామంటే దే కరెక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. సో ప్రత్యేకించి ఇన్స్టిట్యూట్కి ఈ స్టడీ స్కిల్స్ కానీ, మెమొరీ కానీ, టెక్నిక్స్, స్పీడ్ రీడింగ్కి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు తయారు చేశారు? దాదాపు 10,000 మంది దాకా. అమ్మో, దీంట్లో 10,000. ఎందుకంటే నేను గమనించింది, నేను రెగ్యులర్ టీచింగ్లో ఉన్నాను, బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చాను మోస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఫస్ట్ 10 years స్కూల్ అన్ని రకాల స్ట్రీమ్స్ చెప్పాను, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అన్నీ చెప్పేశాను. తర్వాత ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయ్యాను నేషనల్ లెవెల్లో. నేను 2010 నుంచి గమనించింది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వస్తారు. ఇంతకుముందు ఏదైనా ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇమ్మీడియట్గా నోట్స్ రాసుకునేవారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు అంటే లాస్ట్ 10-15 years నుంచి అలా నోరు అలా వెళ్ళబెట్టుకుని అలా చూస్తారు తప్ప ఏమీ రాసుకోరు. గుర్తుంచుకోరు, నోట్స్ రాసుకోవాలి కూడా తెలియదు. తర్వాత వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ అన్ని పోయాయి. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్పూన్ ఫీడింగ్ అవడం మూలాన వాళ్ళకి సొంతంగా ఆలోచించేటువంటి నిర్ణయం అనేది, ఆ కెపాసిటీ అనేది పోయింది. ఒక ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేయలేకపోతారు, స్టెప్స్ ఏంటో చెప్పంటారు, లేదా ఆ పీపీటీ ఇమ్మంటారు, బట్ దే డోంట్ డూ ఇట్. అంటే మేము ఇంత 35 ఏళ్ల బట్టి టీచింగ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్లో వచ్చిన చేంజ్ అనేది మాకు అర్థమవుతుంది. నేను దాన్ని
రివర్స్ ఇంజనీరింగ్లో ఎందుకు వస్తాను వెళ్తే నాకు చివరికి తేలింది ఏంటంటే స్కూల్స్లో స్పూన్ ఫీడింగ్, ఈ ప్రశ్నకి ఇక్కడి నుంచి చదువుకుని అదే రాస్తే మార్కులు ఇస్తారు. పిల్లవాడు కొద్దిగా క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగించి రాస్తే దానికి మార్కులు ఇవ్వరు. కాబట్టి పిల్లలకి ఏం వస్తుంది, వాళ్ళు ఇచ్చిందే రాయాలి. సో స్కూల్స్ ఆ ఆస్పెక్ట్లో దే ఆర్ కిల్లింగ్ ద క్రియేటివిటీ ఆఫ్ చిల్డ్రన్. బై హార్ట్ రైటింగ్ అంతే. ఇంకా ఈ బై హార్ట్ అనేది ఎందుకు పనికిరాదు. ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి. ఓకే, అదే అంటే పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, పిల్లవాడిని ఒక క్రియేటివ్ స్టేట్కి తీసుకెళ్ళాలి, అనలిటికల్ స్కిల్స్ పెంచాలి. మెమరీ అంది ఇంకా చాలా కిందనే ఉన్నాం. ఈ మెమరీ పైన అనాలిసిస్, మన క్రిటికల్ ఇవాల్యుయేషను, క్రియేటివిటీ చాలా ఉన్నాయి. ఇంకా దే ఆర్ ఆల్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. మెమరీ అనేది చాలా లోయర్ ఆర్డర్. ఇక్కడే కొట్టుకుపోతున్నాం మనం. సో మా దగ్గర ఆల్రెడీ ఎవరైతే కాస్త బ్రైట్గా ఉన్నారో, ఫాలో అవుతున్నారో, నెక్స్ట్ లెవెల్ కింద వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ అవి నేర్పిస్తాం. ఓకే. సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ లాంగ్ టర్మ్ కెరియర్. ఓకే, ఓన్లీ మెమరీ అనేది కాదు. మెమరీ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే ఏం చేయాలి, దాన్ని అనలైజ్ చేయాలి కదా, క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయాలి కదా, దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి కదా. ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. ఇవి స్కూల్స్లో కాలేజ్ జరగట్లేదు. ఓకే, అట్లా అనమాట. సో మనకి ఇలా వెళుతున్న కొద్దీ చాలా డీప్ సబ్జెక్ట్ ఉంది. కాలేజ్ స్కూల్స్లో వెళ్ళి ఇలాంటి క్లాసెస్ ఏమైనా కూడా చెప్తుంటామండి, ఇన్వైట్ చేస్తుంటారు, చెప్తుంటాం. అలాగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా, టీచర్లకు కూడా ఎలా చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే టీచర్లకు పెద్ద ఛాలెంజ్ ఏమైపోయిందంటే పిల్లలు వాళ్ళకన్నా టెక్నికల్గా అడ్వాన్స్ ఉన్నారు, టీచర్లు తక్కువగా ఉన్నారు. సో టీచర్ కన్నా నాకు బాగా ఎక్కువ తెలుసు ఒక విషయంలో అయినా అని ఐడియా స్టూడెంట్కి వచ్చినప్పుడు హీ విల్ నాట్ రెస్పెక్ట్ ద టీచర్. దానివల్ల వాళ్ళకి ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరగట్లేదు. వాళ్ళు ముందు నేర్చుకోవాలి. సో వాళ్ళకి ఏ టూల్స్ ఫర్ టీచర్స్ అని ఒకటి పెట్టాను ప్రోగ్రాము. అలాగే టీచింగ్ ఫర్ మోడర్న్ ఏజ్ స్టూడెంట్స్ అని ఒకటి ప్రోగ్రామ్ పెట్టాను. సో ఇవన్నీ కూడా టీచర్స్ని ఎంపవర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్. ఇవి కూడా చాలా అవసరం ప్రస్తుతం. అంటే స్టూడెంట్స్కి అవసరమే, ఫ్యాకల్టీ స్కూల్ కూడా అవసరం అంతే. అయితే ఈ స్కిల్స్ కానీ, మెమొరీ కానీ, ఇవన్నీ గుర్తుంచుకోవడం కేవలం పిల్లలకి, ఫ్యాకల్టీస్కి మాత్రమేనా, మిగతా అదర్ పర్సన్స్కి కూడా? నాకు ఉన్న స్టూడెంట్లో 75 ఏళ్ళ వ్యక్తి కూడా ఉన్నారు. సీనియర్ పీపుల్ కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అసలు మెమరీ పెద్దవాళ్ళు ఏంటంటే చాదస్తం పెరిగిందంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు, కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుందని సైంటిఫిక్గా మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టు వాళ్ళ చేత చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాం. సో దేర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఇన్ దెమ్ ఆల్సో. ఈ ప్రాక్టీస్ అనేది ఈ ముగ్గురులో సేమ్ ఉంటుందా? మీరు చెప్పిన 75 years ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ముగ్గురికి ఒకేలా ఉంటుందా ప్రాక్టీస్? డిఫరెంట్ ఎందుకని వాళ్ళ మెమరీ దానికి సపోర్ట్ చేయదు? బ్రెయిన్ స్ట్రక్చర్ కొద్దిగా మారుతుంది. ఎవరైనా మర్చిపోతున్నారంటే కనుక ఏజ్ పెరిగితే కొద్దీ మనం అది సోషల్ కండిషనింగ్ అని చెప్తాను. మనం అందరం కూడా నమ్మడం మొదలెట్టాం, పెద్దవాళ్ళు అయితే మర్చిపోతారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 75 years ఉంది. సో కంట్రీని లీడ్ చేస్తున్నారు ఆయన. సో జనరల్ స్టేట్మెంట్ ఇవ్వలేము. బట్ మెజారిటీ కేసెస్లో వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఛాలెంజెస్ అనేవి రావు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే కూర్చుని ఒక రొటీన్కి అలవాటు పడిపోవడంతో వాళ్ళ బ్రెయిన్కి ఛాలెంజెస్ ఎక్కువ లేకపోవడం వలన ప్రతివాడు నువ్వు పెద్దవాడు అవుతున్నావు, మర్చిపోతున్నావు అనేసరికి ఆ సిమ్టమ్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు తప్ప అందరిలో కూడా రియల్గా బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరిగి ఉండదు. సో మెమొరీ అనేది అందరికీ అవసరమే. ఎంత ఇప్పుడు వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఏ మెడికేషన్ యూజ్ చేసినప్పుడు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మర్చిపోతారు అన్నప్పుడు వాళ్ళకి కూడా మెమొరీ ఉంటే దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. అలా మర్చిపోయే వాళ్ళు వాళ్ళ మందులు జాగ్రత్తగా వాళ్ళు వేసుకుని చేస్తే దట్ ఇస్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా చాలా టైం టు టైం వాళ్ళు వేసుకున్నారు. ఓకే, సో వీ గివ్ దెమ్ ఏ ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట. కొద్దిగా వాళ్ళకి డీల్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్ లాగా డీల్ చేయలేం కదా. ఎస్పెషల్లీ ఇవాల్టి మన ప్రోగ్రాంలో ఇలా చదివితే ఎవరైనా టాప్ ర్యాంకర్ అవ్వచ్చు అనే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గోల్డెన్ వర్డ్స్ ఏంటి? లెర్న్ టెక్నిక్స్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు స్కోర్ హైయెస్ట్ మార్క్స్. 100 నుండి 100 కూడా తెచ్చుకోవచ్చు. కానీ మన లైఫ్ పర్పస్తో చూసుకుంటే ఈ 100 మార్క్స్తో సరిపోవు. యూ నీడ్ టు డెవలప్ అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఆల్సో. సో వాటికి కూడా వీ గివ్ సపోర్ట్. సూపర్ సార్, ఇవాళ ఎపిసోడ్లో ఇలా చదివితే మీరే టాప్ ర్యాంకర్ అవ్వచ్చు అనే విషయం పైన
చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.